అబ్బా! ఏముంది చూస్తుంటే నోరూరిపోతుంది. ఇదేం చేపో తెలుసా మీకు? నల్ల చెందువ చేప. పులుసు ఎలా చేయాలో తెలుసా? ఈ వీడియో అయితే చూసేయండి. రానోళ్ళకి కూడా వచ్చేసిద్దనమాట పులుసు చేయడం. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నల్ల చెందువ చేప ఎలా పులుసు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే సాల్టు, పసుపు వేసుకొని ఫస్ట్ కడిగేసుకోండి ముక్కలు మొత్తం. ఆ తర్వాత మళ్ళా సాల్టు, పసుపు ఈ విధంగా చూపిస్తున్నట్టు కొంచెం కారం, అట్లానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ముక్కకి అటు ఇటు మధ్యలో మొత్తం పట్టేలాగా మసాజ్ అయితే చేసేయండి చేప ముక్కలకి. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నేను చూపించినట్టు కొంచెం చింతపండు నానబెట్టుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని, కొన్ని ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా వేపుకోండి. అవి మిక్సీ పట్టుకుంటాగనమాట. దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి సరిపోతది. చూసారు కదా ముక్క మొత్తం పట్టేసింది ఉప్పు, కారం. ఇది మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ముందుగా నేను చూపిస్తున్నాను చూడండి, పెద్ద కళాయి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ముక్క మొత్తం ఉండాలి కదా. అవి నేను వేసినవి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ చీలికల కింద కోసుకొని చక్కగా వేపుకొని ఇందాకడ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు దోరగా వేపుకొని ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. అంతే, కాసేపు అటు ఇటు ఇటు అటు చక్కగా కలిపేలాగా మొత్తం ఆయిల్ మొత్తం దాంట్లో పట్టేలాగా వేపండి. అడుగంటుతా ఉంటుంది. అయినా సరే మీరు ఆపకుండా కలపండి చేత్తో. చేతి కలిపొచ్చినా సరే గరిటెకి మాత్రం రెస్ట్ ఇవ్వకుండా కలపండి. ఆ కలిపిన తర్వాత కొంచెం ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఉంటది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళా పచ్చి వాసన పోయే వరకు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళా గరిటెకి పని పెట్టేసి మొత్తం తిప్పేయండి. చక్కగా అడుగంటకుండా తిప్పండి. ఇంకా అడుగంటుతది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కాబట్టి. చేపల కూర ఎన్ని విధాలుగా వండొచ్చో తెలుసా? అన్ని విధాలుగా వండొచ్చు. ఎలా వండినా ఇంకొక స్టైల్ నేను చూపిస్తా. ఇదొక స్టైల్. మనలో మన ఆంధ్ర స్టైల్ ఉందండోయ్! మర్చిపోకండి. చూపిస్తా. ఆంధ్ర పిల్ల అయ్యుండి ఆంధ్ర స్టైల్ చూపియకపోతే ఎలా? ఆ తర్వాత చేప ముక్కలు ఈ విధంగా వాటి ప్లేస్ వాటికి ఇచ్చేయండి. ఎక్కడ నీట్‌గా అది ఎక్కడ ఉడుకుతదో అక్కడ జాగా చూసుకొని చక్కగా వాటి సిట్టింగ్ వాటికి ఇచ్చి అక్కడ పెట్టండి. ఉల్లిపాయ ముక్కలు అవి నూనెలో అవి మగ్గే టైప్‌గా చక్కగా ఉప్పు, కారం పట్టించేసాం కదా మనం ముందే. అయినా మళ్ళీ దీంట్లో ఉప్పు, కారం వేసుకోవాలంటే నేను ఓన్లీ ముక్కలు ఎలా పెట్టాలి అని చెప్పి చూపిస్తున్నాను. ఎలా పడితే అలా పెడితే ఉడికిన తర్వాత ముక్క అనేది విరిగిపోతుంది. కాబట్టి ఒక జాగా అనేది చూసుకొని వాటికి నీట్‌గా సర్దుకోవాలనమాట. ఇంట్లో సామాను సదిరినట్టు. లేకపోతే ముక్క పోతది. ముక్కలు ముక్కలు అయిపోయి మనం తినటానికి అనిపించదనమాట. చూపిస్తా చూడండి. మొత్తం పెట్టేసిన తర్వాత ఈ విధంగా నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకొని దాని మీద కొంచెం సాల్టు, మళ్ళీ అలాగే కొంచెం కారం. ఎందుకంటే మనం కారం ఎక్కువ తింటాం కదా, అందుకు నీచు కూరల్లో కారం ఎక్కువే ఉండాలండి. లేకపోతే నీచు బాగోదు, నోటికి రుచి అనిపించదు. ముందు కొంచెం కారం వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండుకోవాలన్నమాట. అస్సలు ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా అని వెయిటింగ్ నేనైతే. చేపల పులుసు అంటే నాకు చాలా 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 ఇష్టం. మీకు ఇష్టమేనా? దాంట్లో రాగండి అయితే ఇంకా అండి, ఈసారి తీసుకున్నప్పుడు రాగండి చూపిస్తాను మీకు. చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పసుపు పోసుకోండి. ముక్కలు మునిగే వరకు వాటరు పోసుకోండి. ఎలా పడితే అలా ముక్క తిప్పకండి. చాలా జాగ్రత్తగా నిదానంగా తిప్పండి ఆ ముక్కలకి అట్టేలాగా. జాగ్రత్తగా నేను స్లోగా కూడా చెప్తుంది మీకు అందుకని. ఎందుకంటే ముక్క విడిపోతుందనమాట. అందుకని చెప్పి ఆ తర్వాత ఇగో ఈ విధంగా కాసేపటికి మొత్తం ముంచేయండి దాంట్లో. నీళ్ళల్లో ముక్కలు మునిగిపోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. తరువాత అదిగో చూపిస్తున్నా చూడండి. నేను మళ్ళీ మీరు పెట్టారా లేదా అని నేను సిమ్‌లోనే పెట్టుకొని మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం హైలో పెట్టుకోండి. ఫస్ట్ సిమ్‌లో పెట్టండి. తర్వాత హైలో పెట్టండి. ఫస్టే హైలో పెట్టేస్తారు. ఫస్ట్‌లోనే సిమ్‌లో పెట్టాలి. తర్వాత లాస్ట్‌కి వచ్చినప్పుడు హైలో పెడితేనే మగ్గుతది. తర్వాత 20 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత నేను దీంట్లో కొంచెం మిరియాలు, జీలకర్ర పొడి కలిపి వేసుకున్నానండి. నేను వేసిందంతే. మిరియాలు, జీలకర్ర పొడి చేసుకొని వేసుకున్నా. కొంచెం ఎక్కువ వేయకండి, మళ్ళీ ఘాటు వచ్చేసిద్ది. కొంచెమే. చాలా 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 సింపుల్. చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. వెరీ టేస్టీగా, హెల్తీగా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప నేను ఎటువంటి మసాలా యూజ్ చేయలేదు. న్యాచురల్‌గా తయారు చేసా. చాలా కొత్తిమీర కొంచెం వేసుకోండి. మళ్ళీ దింపేటప్పుడు కూడా కొంచెం వేసుకోండి. ఉడికేటప్పుడు వేయాలి. ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది. నేను ఆల్రెడీ పక్కన కొంచెం పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నా కదా. మళ్ళీ ఉడికేటప్పుడు వేయాలి, దించేటప్పుడు కూడా వేయాలి. ఆ కొత్తిమీరతో పాటు ఉడికితే ముక్క అదొక టేస్ట్ వేరే లెవెల్ అసలు. చాలా బాగుంటుంది. రాగండి కూడా బాగుంటుందండి. ఈసారి నేను ఆంధ్ర స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది గనక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. ఇంకొక వీడియోతో వచ్చేస్తా. చేపల పులుసు అయితే అదిరిపోయింది. వేడి వేడి అన్నంతో ఈ చేపల పులుసు తింటుంటే ఉంటుంది చూడండి. టేస్ట్ వేరే లెవెల్ అంతే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకోసం చాలా కష్టపడి తీశాను.